సార్ ఏంటి సార్ గ్యాస్ సమస్యలు చూస్తున్నాం. మరి హాస్టల్‌కి సంబంధించి ఏ విధంగా ఉంది సార్? గ్యాస్ దొరుకుతుందా? లేదా? అయితే యాక్చువల్‌గా మేము 25 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాం. హ్మ్. మాయంతా సొంత బిల్డింగులే. హ్మ్. అయితే 2006లో మేము స్టార్ట్ అయ్యాం. ఈ హాస్టల్స్ వ్యాపారానికి. 2008లో ఒకసారి సాఫ్ట్‌వేర్ మొత్తం డౌన్ అయింది. హ్మ్. ఆ క్రైసిస్‌లో అలాగా అయింది. తర్వాత హాస్టల్ ఓనర్స్ కొంచెం కోఆపరేట్ చేశారు. 30%, 40%, 50% అలా అయింది. దాని తర్వాత 2020 మార్చ్ 18న హ్మ్. మొత్తం క్లోజ్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే మహేంద్ర గారు చెప్పారు. హ్మ్. డీజీపీ గారు. అందువలన క్లోజ్ చేసాం. క్లోజ్ చేసినప్పుడు ఆ టైంలో పిల్లలకు కూడా మేము పాసులు ఇప్పించాం. అక్కడ ఆహ్, విజయవాడలో ఆపారక్కడ. హ్మ్. బొత్స సత్యనారాయణ గారు. ఇక్కడ కేటీఆర్ గారేమో పంపించమన్నారు. ఓకే. పాసులు కూడా ఇప్పించాం. ఆ తర్వాత అదొక క్రియేషన్ అయింది. హ్మ్. పిల్లలు ఇబ్బంది పడ్డారు. అదే అయిపోయింది. అది ఒక సంవత్సరన్నర, 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. మళ్ళీ లేటెస్ట్‌గా ఇది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ముంబై, బెంగుళూరులో టోటల్‌గా క్లోజ్ అయింది. అవును. 5 డేస్ అయింది. హ్మ్. మాకు కూడా ఇంకా 2, 3 రోజుల వరకే వస్తది నాకు తెలిసి. హ్మ్. అంటే కొంతమందికి ఇవాళే అయిపోయింది గ్యాస్. కొంతమంది నిన్నే అయిపోయింది. మరి ఆళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికి కమర్షియల్ దొరుకుతులా. ఓకే. గవర్నమెంట్ నిన్న జీవో ఒకటి పంపించింది. ఏమనంటే హ్మ్. హాస్పిటల్స్‌కి, హోటల్స్‌కి హాస్టల్స్‌కి కంపల్సరీగా కమర్షియల్ సిలిండర్‌లు సప్లై చేయాలి అర్జెంట్‌గా మీరు. హ్మ్. కారణం ఏంటంటే, ఒక హాస్టల్‌లో 100 మందుంటారు, 150 మందుంటారు, 120 మందుంటారు. మరి వీళ్ళందరికీ ఇప్పుడు మాకు కమిట్మెంటు. హ్మ్. మేము డబ్బులు తీసుకొని ముందుగానే హ్మ్. ఆళ్ళ దగ్గర కమిట్ అయ్యి ఫుడ్ పెడతామని చెప్పినప్పుడు, హ్మ్. మరి ఇప్పుడు పెట్టకపోతే ఏంటి ఆళ్ళ పరిస్థితి? అవును. హోటల్స్ అంటారా? హ్మ్. కట్ చేస్తారు. ఒక ఒక తాళాలేసుకుంటారు. బాధేం లేదు. అవును. ఆ రోజుకి ఆళ్ళకి ప్రాఫిట్ పోద్ది, వ్యాపారం పోద్ది. హ్మ్. మాది అలా కాదుగా కమిటెడ్ వ్యాపారం మాది. హ్మ్. పిల్లలతో మమైక్యం ఉన్నవాళ్ళు మన దగ్గర 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ! పేరెంట్స్ కూడా మా దగ్గర ఉన్నారని సేఫ్టీగా ఉన్నారని చెప్పి ఆళ్ళు కూడా ఫీల్ అవుతారు. హ్మ్. ఇప్పుడు ఆళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి? క్లోజ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఏంటి ఆ పరిస్థితా అంటే ఒక మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఆల్టరేషన్ ఏం చేస్తే బావుంటదనేది ఆలోచన చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడే నేను ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడాను. హ్మ్. అయితే వాళ్ళేమంటున్నారంటే ఎలక్ట్రికల్ పొయ్యిలొస్తున్నాయి ఇప్పుడు. ఓకే. 14,000, 20,000, 30,000 అలాగా రేంజ్‌ని బట్టి తీసుకోవాలి. హ్మ్. తీసుకొని చేయాలి. మళ్ళీ ఇది ఎగస్ట్రా పెట్టుబడి ఇది. అవును. గవర్నమెంట్ జీవో చేసింది. హ్మ్. హోటల్స్‌కి అది హాస్టల్స్‌కిను, హాస్పిటల్స్‌కి సప్లై చేయమని. హోటల్స్ ఆపమని. హ్మ్. మరి ఎక్కడ దొరుకుతలేదు. బయటికెళ్తే ఎవ్వరు అసలు మాకు పరిచయం నమస్కారం సార్ ఇలా అన్నవాళ్ళు కూడా హ్మ్. ఆళ్ళు మమ్మల్ని చూడనట్టు, పట్టించుకోనట్టు, ఫోన్ ఏదో వచ్చినట్టు మాట్లాడినట్టు ఎళ్ళిపోతున్నారు డీలర్సు. 25 సంవత్సరాలంటే ఎంతమంది డీలర్స్‌తో మీకు పరిచయాలుంటాయి. అవును. ఆళ్ళెవ్వరు మాట వింటలేదు. హ్మ్. అది ఏం చేయాలో కూడా తెలియట్లేదు పరిస్థితి. గవర్నమెంటే ఒక కల్పించుకొని మరి ఏం చేస్తే బావుంటదో పబ్లిక్ కూడా అక్కడికెళ్ళి నించుంటే గంటలో కనీసం ఒక 500 మందొచ్చారు ఓకే. సిలిండర్ల కోసం. హ్మ్. ఆళ్ళకే ఇబ్బంది. ఆళ్ళు కమర్షియల్ కాదు డొమెస్టిక్. అవును. ఆళ్ళు 25 డేస్ బ బుక్ చేయమన్నారు 25 డేస్. హ్మ్. అది పెంచారు. ఇంతకుముందు 21 రోజులుండేది. అవును. ఇప్పుడు 25 డేస్ చేశారు. హ్మ్. మరిప్పుడు ఆళ్ళకి కూడా ఇబ్బందే కదా! సడెన్‌గా బుక్ చేయమంటే 25 డేస్ దాకా గ్యాస్ అయిపోయినోళ్ళు కూర్చుంటారా? ఇది ప్రాబ్లమ్. హ్మ్. మరి ఇది వార్ ఎప్పటి వరకు నడుస్తదో పొద్దున కూడా వార్తలు చూసాను. ఆళ్ళు టైట్‌గానే ఉన్నారు. ఇరాన్ వాళ్ళు టైట్‌గా ఉన్నారు. ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళు కూడా ఏస్తనే ఉన్నారు. నిన్న కనీసం 14,000 బాంబులేసామని చెప్తున్నారాళ్ళు. అవును. ఇజ్రాయెల్ వోళ్ళు. హ్మ్. మరి ఎక్కడికెళ్తదో ఏమవుతదో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. గవర్నమెంట్ కూడా ఏం చేయగలదు? అవును సార్. అవకాశం ఉన్నంత మట్టికి చేసి పెడతారు. హ్మ్. ఇప్పుడు లోడ్ వస్తేనే కదా! హ్మ్. ఇవ్వగలిగేది. అవును. ఫిల్‌ఫిల్ అవుతుల్లా అక్కడ సిలిండర్‌లు. హ్మ్. అది పరిస్థితి. ఓకే. సార్ మామూలుగా ఒక గ్యాస్ సిలిండరు ఇక్కడ హాస్టల్‌కి సంబంధించి ఒక్కటి కొంటే ఎన్ని రోజుల వరకు వస్తుంది సార్? ఒక రోజు వస్తుందా? అంటే ఎన్ని అవసరం అవుతాయి నార్మల్‌గా అయితే? సరే మీరు బానే అడిగారు. హ్మ్. అయితే యాక్చువల్‌గా ఏంటంటే, హ్మ్. ఇప్పుడు కెపాసిటీని బట్టి ఉంటది. అవును. ఇప్పుడు మీరు 100 గ్రాములు తింటారనుకోండి. హ్మ్. నేను ఒక 150 గ్రాములు తింటాను. అవును. ఇంకోడు 80 గ్రాములే తింటాడు. ఇది యావరేజ్ చేసుకుంటాం మేము. హ్మ్. మాకేంటంటే వారానికి 3 పడతాయి కమర్షియల్. ఓకే. 19 కేజీ వస్తది కమర్షియల్ అంటే. హ్మ్. డొమెస్టిక్ అయితే 14 కేజీస్ ఉంటది. ఓకే. దీనికి దానికి సంబంధం ఉండదు. మేము అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ డొమెస్టిక్ వాడం.
పోనీ ఇప్పుడు ఈసారి ఏంటంటే డొమెస్టిక్‌కి వెళ్ళి ఏదైనా ప్లాన్ చేసుకుందామంటే సివిల్ సప్లైలో వచ్చి రైడింగ్ చేస్తున్నారు. అసలు రిక్షా వాళ్ళే ఇవ్వట్లేదు. డీలర్స్ ఇవ్వట్లేదు. అది పక్కన పెట్టేయండి. పోనీ కక్కుర్తి పడదామన్నా కూడా కక్కుర్తి పడే పరిస్థితి లేదిక్కడ. సివిల్ సప్లైయర్స్ కూడా వచ్చి బాగా రైడ్ చేస్తున్నారు, మామూలుగా కాదు. మేమెప్పుడు వాడలేదనుకోండి, అది వేరే విషయం. అది పరిస్థితి. అందుకనే ఒకళ ఇప్పుడు మా ఫ్రెండ్ హోటలుంది. ఇక్కడే మా ఫ్రెండ్ అది. ఆయన నేను కూడా డిస్కషన్ చేసాం ఈ విషయంగానే. అయితే అదేమైందంటే ఆయనకి రోజుకి 4 పడతాయి కమర్షియల్. మనకు వారానికి 3 పడతాయి. అది లెక్క. అలాగే ఇప్పుడు దీంట్లో 40 కేజీస్ సిలిండర్లున్నాయి. అది ఎక్కడ దొరుకుద్ది ఏంటో ఒకసారి ట్రై చేసి దానికెళ్తే బెటరేమో అనిపిస్తుంది నాకు. ఇది ఇంతుంటది 40 కేజీస్. అది రేట్ కూడా ఎక్కువుంటది. అది ఎక్కువ యాక్చువల్‌గా రెస్టారెంట్‌లో వాళ్ళు వాడతారు. మనకు అవసరం మళ్ళా ఇంతవరకు. లేదంటే కట్టెల పొయ్యే. అందుకని చేసేదేం లేదు. ఆల్టరేషన్ అంతే. అయితే ఇప్పుడు కొంతమంది నిన్న హాస్టల్స్ యూనియన్ ప్రెస్ మీట్ పెట్టాం. సచిన్ థియేటర్ దగ్గర. ఆ ఏరియాలో. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఐటీ కారిడార్ అసోసియేషన్‌కి నేను మెంబర్‌ని. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌ని. అయితే ఏం చెప్పారంటే పూరి, చపాతీ, బోండా, దోస ఇలాంటి ఆయిల్ ఫ్రై అలాంటి ఐటెంలు తగ్గించుకుని గ్యాస్ వాడకం లేకుండా జనరల్‌గా జనరల్ ఐటెమ్ అంటే పోహ, లెమన్ రైస్, ఇడ్లీ ఇలాంటి తక్కువలో గ్యాసు కొంచెం హెవీగా కాకుండా తక్కువయ్యేది వాడమని సలహా. సో, కంప్లీట్ ఇప్పుడు మెనూ చేంజ్ అయిపోతుంది. చేంజ్ చేయలే ఇప్పటి వరకు ఆల్రెడీ. ఇప్పటి వరకు చేయలే. అది నిన్న కూడా నేను ధీమాగానే ఉన్నా. ఎందుకంటే రూపాయి ఎక్కువైనా దొరుకుతుంది కదా! పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? నేను ఇప్పటి వరకు అయితే పిల్లల్ని ఏం ఇబ్బంది పెట్టలా. అదే 3, 4 రోజుల నుంచి ఐటీ కారిడార్ గాని, ఇక్కడ ఏరియాలు ఉన్నాయి. ఏరియాకి ఒకళ్ళు దీన్ని ఉంటారు మెయిన్‌గా. మాది ఎల్లారెడ్డిగూడ. అది అలాగొస్తుందనమాట. మరి పిల్లల దగ్గర నుంచి మెనూ చేంజ్ అయినా ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్ వచ్చి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది సార్? వాళ్ళు ఎటువంటి చేస్తారు. కోఆపరేషన్ చేస్తారు. ఎందుకంటే కరోనా టైంలో గూడా మా దగ్గర 30 మంది ఉండేవోళ్ళు. ఏది వితౌట్ ఫుడ్డు. అసలు నేను హాస్టల్‌కి వచ్చేవాడిని కూడా కాదు. భయమేసి. 6 నెలలు, 8 నెలలు ఆపారు కదా మొత్తం టోటల్‌గా. ఆ టైంలో అసలు నేను ఇక్కడికి రాను కూడా రాలా. ఆళ్ళు పాపం ఉద్యోగస్తులు అయ్యుండి బయటికెళ్ళలేక ఇక్కడే ఉండిపోయారు. బయటికెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ట్రాన్స్‌పోర్ట్ మొత్తం బందు ఆ టైంలో. అందువల్ల ఇక్కడే ఉండిపోయారు. చాలామంది కోఆపరేషన్ చేశారులెండి. మా పిల్లలు చాలా మంచోళ్ళు. 5 సంవత్సరాల నుంచి, 6 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు నా దగ్గర. ఆళ్ళ పేరెంట్స్ కూడా అలాగే మాతో మాట్లాడితే ఫ్యామిలీ మెంబర్‌లాగా మమేకమై మాట్లాడతారు. వాళ్ళకేం కావాలన్నా హాస్పిటాలిటీ గానీ, హాస్పిటల్స్ గానీ లేకపోతే ఏదైనా కావాలన్నా మేము సలహా ఇస్తాం. ఏదన్నా చిన్న మొన్న ఒకతను పోలీసు కేసయింది. ఆయనది బండి పట్టుకున్నారు. నేనే ట్రాఫిక్ వాళ్ళు తెలిసినోళ్ళున్నారు మాట్లాడాను. మాట్లాడి ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ లేదని పట్టుకున్నారు. అది వేరే ఫ్రెండ్ బండి అది ఆయనది కాదు. పేపర్‌లన్నీ ఉన్నాయి. ఆయనకి డ్రైవింగ్ చేసేటప్పుడు దొరికాడు. ఆయన డ్రైవింగ్‌లో లైసెన్స్ లేదు. నేను ఇప్పించా. అలాంటివి జరుగుతూ ఉంటాయి కామనే. ఇప్పుడు మా పిల్లలు కూడా మద్రాసీలు చదువుకున్నారు. ఆళ్ళే ఇబ్బంది పడతారుగా అక్కడ. ఆళ్ళే హాస్టల్స్‌లో ఉన్నవాళ్ళుగా. అప్పుడు నాకు అనిపించింది. అరే! హాస్టల్స్ పెడితే ఆళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలి? మన పిల్లలు కూడా అలాగే బయటికెళ్ళి ఇబ్బంది పడ్డారు కదా! మనం కూడా అలా చూసుకోవాలి. పిల్లలకి ఇబ్బంది లేకుండా. అది మేము ఆళ్ళకి మేము పేరెంట్ లెక్క. అలాగా ఆలోచిస్తాను నేను. అందువల్ల మనకి పిల్లలు మంచిగానే చూస్తారు. పెట్టకపోయినా ఒక్కోసారి ఇప్పుడు శివరాత్రి వస్తది. ఆదివారం వచ్చింది. చికెన్ పెట్టాలి. పన్నీర్ పెట్టాం. ఏ మనకు సెంటిమెంట్లు ఉంటాయిగా. ఆ రోజున స్పెషల్‌గా స్వీట్ చేయటమో, లేకపోతే ఇంకోటి ఐటెమ్ యాడ్ చేయటమో జరుగుద్ది. చికెన్ బదులు. పిల్లలు అలా ఏమి అనరు. బానే ఆళ్ళకి అర్థం చేసుకుంటారు. ఇందుట్లో క్రిస్టియన్స్ ఉన్నారు. ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ నడుస్తుంది ఇప్పుడు రంజాన్. షెహర్ తింటారు. రాత్రి వరకు ఏం తినరు. పొద్దున్నే తింటారు. అది ప్రార్థనకు ముందు. మరి మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆళ్ళకి షెహర్ ఇప్పించాను నేను. జరుగుతది అది అంత కామన్. అంత అర్థం చేసుకుంటారు. అంత మూర్ఖంగా ఏం మాట్లాడరు. సంక్రాంతికి ఉంది 5 రోజులు సెలవిస్తాం. కొంతమంది ఎళ్ళరు ఉంటారు. మరి ఆళ్ళేం చేస్తారు? అకామిడేషన్ ఫ్రీ. తాగే వాటర్ ఫ్రీ. వాషింగ్ మిషన్ అయన్నీ ఉంటాయి. సర్వీస్ అంతా ఉంటది. ఓన్లీ ఫుడ్డు లాక్కవుద్ది.
ఈ గ్యాస్ కూడా ఆహ్, ఇదే టైం చూసుకొని రేట్లు కూడా పెంచేశారు. బ్లాక్‌లో కూడా దొరుకుతున్నాయన్న న్యూస్‌లు కూడా వినిపిస్తున్నాయి సార్. అటువంటివి కూడా జరుగుతున్నాయా సార్? ఎంతకు ఎంత అమ్ముతున్నారు? యాక్చువల్‌గా మాకు 1900 హ్మ్. కమర్షియల్ రేటు. ఓకే. ఆ! హ్మ్. ఇప్పుడు ప్రస్తుతానికి 4000 నడుస్తుందది. డొమెస్టిక్ అయితే మామూలుగా అయితే రూ. 1000 అది నాకు ఐడియా లేదనుకోండి. అది హ్మ్. గూడా 1600 అంత అయిందని తెలిసింది నాకు. ఓకే. నాకు ఐడియా లేదు. హ్మ్. అది. హుహు. మరిప్పుడు హాస్టల్స్ ఈ 2 రోజులయిన తర్వాత రన్ అవుతాయా సార్? ఏదో ఒక పద్ధతిలో లేకుంటే ఆపేసే పరిస్థితి ఏమన్నా ఉందా? అంటే మీది గాకుండా ఇప్పుడు వేరే హాస్టల్ మీరు ప్రెసిడెంట్ గాబట్టి మీకు తెలిసే ఉంటుంది. సో, హాస్టల్ క్యారీ ఆన్ అయ్యే అవకాశం ఉందా? హోటల్స్, రెస్టారెంట్స్ లాగా మూతపడే అవకాశం ఉందా? మూతపడే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. హ్మ్. 100% హ్మ్. ఏది ఆగదు. ఏది ఆగదు. కాపోతే ఏంటంటే కొద్దిగా ఆల్టరేషన్ ఉంటది. హ్మ్. కాపోతే ఏంటంటే ఇదివరకున్న ఫెసిలిటీ లేకపోవచ్చు. ఇది ఎంతకాలం నాకు తెలిసి వారయ్యే వరకు. అవును. వార్ ఎప్పుడు అవుద్దని ఎదురు చూస్తున్నాం. హ్మ్. అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు. ఎప్పుడు డిక్లేర్ అవుతదో తెలీదు. హ్మ్. అది గనక అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాం. హ్మ్. అదిగో ఇంకా ఉన్న కొద్దీ టైట్ చేస్తున్నారు గానీ ఎవడో తగ్గట్లా. హ్మ్. తగ్గేదేలే అంటున్నారు. హ్మ్. అది పరిస్థితి. ఓకే. అందుకని హాస్టలు ఆగే ప్రసక్తి ఏముండదు. హ్మ్. హాస్టల్ నడుస్తది. హ్మ్. హాస్టల్ నడుస్తది కానీ ఇది చెప్తున్నా కదా! ఇదివరకున్న మేము మెనూ ఇవ్వలేకపోవచ్చు. హ్మ్. మెనూ తగ్గుద్ది. తేడా ఉంటది కొద్దిగా. అవును. అంతా మార్చేసే పరిస్థితి అయితే ఉండదు. హ్మ్. ఇంతకుముందు పిల్లెట్స్ అని చెప్పి స్టవ్‌లొచ్చాయి. పిల్లెట్స్. అవును. అవును. అప్పుడు మేము వాడాం. హ్మ్. అయితే అప్పుడు మళ్ళీ అయి లైన్‌లో పెడతాం హ్మ్. అవసరం వస్తే. ఓకే. అలాంటివి ఉన్నాయి. ఆల్టరేషన్ ఉంది. హ్మ్. ఏదన్నా కట్టెల పొయ్యలు. చేసేదేముంది ఏదో ఒకటి చేయాలి. ఓకే సార్. ఆపంగా. హ్మ్. ఆపం. ఇప్పుడు పాలు తాగే దగ్గర నీళ్లు తాగుతాం. హ్మ్. అలాగుంటది ఆల్టరేషన్. అంతేగాని అసలు లేకపోవటం అంటూ ఉండదు. ఓకే. సార్ ఇప్పుడు దీన్నే అదునుగా చూసుకొని ఇప్పుడు బయట ఫుడ్ రేట్లు కూడా పెరిగిపోయాయి. టిఫిన్స్ అవి ఇవి అని చెప్పేసి. సో, హాస్టల్‌లో కూడా మీకు కూడా ఖచ్చితంగా దీనికి ఎక్కువ ఇదైపోతుంటుంది. మరి మీరు కూడా హాస్టల్ ఫీజులు పెంచే అవకాశాలేమైనా ఉన్నాయా? లేదు వీళ్ళ అర్థం చేసుకొని మీరు నార్మల్ రేట్స్ ఉంచుతారా? ఖచ్చితంగా నార్మల్ రేటే ఉంటది. కారణం ఏంటంటే మహా అయితే 1000 తగ్గుద్ది, పెరుగుద్ది. అవును. అక్కడికి ఎంతయింది? 3000 అయింది. అవును. 3000 కోసం పిల్లల్ని ఎందుకు బాధ పెడతాం? ఓకే. మాకొచ్చే ప్రాఫిట్‌లో తగ్గుద్ది మహా అయితే. ఓకే. హ్మ్. సార్ ఇప్పుడు దీని పట్ల ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే మీరు అసోసియేషన్ ఉన్నారు గాబట్టి, మీ ప్రాబ్లమ్స్ ఆహ్, చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది గాబట్టి, వివరించే అవకాశం ఉందా? ప్రభుత్వాలతో మాట్లాడి దీన్ని సార్ట్ ఔట్ చేసుకునే అవకాశం ఉందా? ఏవండీ హ్మ్. హాస్టల్స్ అనేది ఒక పార్ట్ హ్మ్. గవర్నమెంట్‌లో. అవును. గవర్నమెంట్‌లో మొత్తం టోటల్‌గా ఇదే కాదు కదా! బోలెడు సమస్యలున్నాయి అవును. గవర్నమెంట్‌లో. హ్మ్. గవర్నమెంట్‌లో బోలెడు సమస్యలున్నాయి. హ్మ్. ఇదొక సమస్య. ఇది మన కోసం కాదుగా ప్రపంచం మొత్తం మీద ఉంది. ఓకే. ఇప్పుడు మన కోసం కాదు. ప్రపంచం మొత్తం మీద ఉంది. హ్మ్. అందువల్ల నేను చెప్పేదేంటంటే ఆహ్, ఇది ఒకళ్ళతో తీసేసే సమస్య కాదిది. దేశాలకు సంబంధించింది. దేశాలు, దేశం కాదు దేశాలు మొత్తం సంబంధించింది. హ్మ్. మీరు అర్థం చేసుకొని ఇక ఆళ్ళకి కూడా తెలుసు కదా! ఏం జరుగుతుంది ఏంటో. చె దేవుని మీద భారమేసి దేవుడికి దండం పెట్టుకొని హ్మ్. మనం ప్రయత్నం చేయడమే. ఓకే. వారెప్పుడు తగ్గుద్దా అనే దేవుడిని నమ్ముకోవడమే. హ్మ్. ఇప్పుడు కాన్వర్ట్ పొజిషన్‌లో ఏం చేస్తాం? ఎవరు ఏం చేయలేం కదా! సునామీ వచ్చింది. హ్మ్. ఎవరన్నా ఆపగలరా సునామీని? హ్మ్. మరి గవర్నమెంటేగా ఆపుద్దా? ఒక్క 5 నిమిషాల్లో ఎక్కడ జరిగింది అండమాన్‌లో జరిగితే 5 నిమిషాల్లో మద్రాసు మునిగిపోయింది. హ్మ్. మా బాబు అక్కడే ఉన్నాడప్పుడు హ్మ్. చదువుకుంటున్నాడు. హ్మ్. మద్రాసు మునిగిపోయింది అప్పుడు. 5 నిమిషాలు. హ్మ్. ఆ! అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఓకే. కొన్ని జరుగుతా ఉంటాయి. విపత్కర పరిస్థితుల్లో మనం ఏం చేయలేం. హ్మ్. జరుగుతా ఉంటాయి కామన్‌గా. మనం ఏం చేస్తాం? చూస్తూ ఊరుకుంటాం. అదే 77లో హ్మ్. బందరు హ్మ్. తుఫాన్. మీకు ఐడియా ఉందో లేదో? డ నాకు 77 పుట్టలేదనుకుంటా మీరు. ప్లేస్. అసలు పోనీ అది సిట్యుయేషన్ అవునవును. తెలుసా మీకు? తెలీదా? హ్మ్. ఆ! విన్నాను. ఊరికి మనగాళ్ళో ఒక సాంగ్ ఉంటది. హ్మ్. ఇదే ఈ విషయంగానే. పడన అది తుఫాను. హ్మ్. అది అవనగడ్డ ఓకే. అయన్నీ ఏరియా. హ్మ్. ఒకేసారి అదే మనకి తుఫాన్‌లాగా ఇక్కడ మద్రాస్‌ది వచ్చిందని చెప్పా కదా! అదే ఆహ్, ఆహ్, అదేంటి మొన్న చెప్పా కదా! ఇప్పుడు మాటల్లో. అవును. అండమాన్‌ది. హ్మ్. అవును. ఆ! అలాగే అది కూడా పెను తుఫాన్ అది. ఓకే. చాలా ఘోరం అది.
అంటే సార్ ఇప్పుడు జీవో ఇచ్చిందనన్నారు కదా గవర్నమెంట్. అయినా కూడా ఇక్కడ దొరకట్లేదని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆ ఇష్యూని ఏమన్నా అదే తీసుకెళ్తారా? చెప్తున్నాను మీకు. గవర్నమెంట్ జీవో నడుస్తుంది. పబ్లిక్‌లో లేదది. అదే. ఆ! ఇప్పుడు నేను చూడండి 30 మందికి పాస్‌లు ఇప్పించాను. ఆహా! అక్కడికెళ్ళేసాక బొత్స సత్యనారాయణ గారేమో నో ఎంట్రీ అన్నాడు. హ్మ్. ఇక్కడేమో ఎళ్ళిపోయారు. ఓకే. అలాగా ఒక కిలోమీటరో, 2 కిలోమీటర్‌లో ఆపారు. హ్మ్. వీళ్ళేం చేశారు ఎళ్ళినోళ్ళు రాళ్ళిచ్చి కొట్టారు పోలీసోళ్ళని. హ్మ్. ఆళ్ళు లాఠీ చార్జ్ చేశారు. అవును. ఆ ఫస్టోళ్ళు పారిపోదామన్నా కుదరదు. ఎందుకంటే ఎంత వరుస వెనక వరుసగా ఒక 2 కిలోమీటర్లు బ్లాక్ అయ్యి ఉంది. ఓకే. దెబ్బలు తిన్నారాళ్ళు అనవసరంగా. హ్మ్. ఎందుకంటే ఆడెవడో ఎనకున్నవాడు రాయేసొత్తాడు. హ్మ్. వీళ్ళు దెబ్బలు తిన్నారు. అలాగే అంటున్నా ఇప్పుడు నేను చెప్పేదేంటంటే జీవోలు చేత్తన్నారు అంతే. ఓకే. అందుబాటులో లేదు కదా! హ్మ్. ఇప్పుడు మేము కమర్షియలే. నాకు హ్మ్. పిల్లల దగ్గర ఒక రూపాయి తిన్నాం కాబట్టి, హ్మ్. ఒక రూపాయి ఎక్కువ ఖర్చయినా పర్లేదులే. ఆళ్ళతో ఖర్చు పెడదాము. పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటాను. అవును సార్. అసలేది? హ్మ్. అందుకనే ఆల్టరేషన్ ఏదైనా చూసుకోవాల్సిందే. కట్టెల పొయ్యో, లేకపోతే కిరసనాలో, హ్మ్. లేకపోతే ఎలక్ట్రికల్ పొయ్యేసో ఇది స్టవ్సో హ్మ్. చేసుకోవాలి. థాంక్ యూ సార్. నమస్తే. హ్మ్. సో, ఇది మరి పరిస్థితి హాస్టల్‌లలో. సో, ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ హాస్టల్స్ మాత్రం మూతపడే పరిస్థితి లేదని జెప్పేసి చెప్తూ ఉన్నారు. సో, ఆల్టర్‌నేటివ్ చూస్తాము. ఆహ్, ఏదైనా ఒక పద్ధతిలో మాత్రం ఎవరిని కూడా టెనెంట్స్‌ని ఇబ్బంది పెట్టకుండా అయితే ఉండే విధంగానే ఉంటామని జెప్పేసి చెప్తున్నారు. సో, దాదాపు హాస్టల్స్ అన్నీ కూడా అటువంటి పరిస్థితిలోనే ఉన్నాయి. సో, తొందరలో ఈ యుద్ధం సద్దుమణిగి నార్మల్ పరిస్థితికి వస్తుందని కూడా వాళ్ళు కూడా ఆశిస్తున్నారు.